హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు గుడ్డు ఉల్లిగడ్డ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఈ 3 ఉల్లిగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లోకి 2 ఎగ్స్ తీసుకొని ముందు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టంతా తీసేసి కట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నోరు సప్పగా ఏదైనా టేస్ట్గా అనిపించదు కదండి. అట్లాంటప్పుడు మనము ఇన్స్టెంట్గా తొందరగానే అయిపోతుందండి. ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, తొందరగానే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా కారం ఏమన్నా తినాలనిపిస్తుంది అని అన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, త్వరగానే అయిపోతుంది. ఉల్లిపాయలన్నీ ఇట్లా కట్ చేసుకున్నాక మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇందులోకి మనకి కారం బాగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాక ఇది మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ వేస్తున్నానండి. సరిపడినంత ఆయిల్, అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. నేను మామూలుగానే వేసాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ ఉంచేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇవి వేగినాక జీలకర్ర కొద్దిగా వేగిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ కారం ఇందులో వేస్తున్నాము. మిక్సీకి వేసుకున్నంత ఇట్లా పోపులో వేసుకున్నాక ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసినాక ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 నిమిషాలు సిమ్లోని పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు సరిపోతుందండి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇదంతా కొంచెం సైడ్లోకి ఇట్లా అనుకుంటా ఇందులో కొద్దిగా గ్యాప్ చేసి మిడిల్లో ఇట్లా 2 ఎగ్స్ వేసుకున్నాక
మరీ చితికిపోకుండా మెల్లగా ఎగిసినట్లు కలుపుతూ ఉండాలి. మనకి ఇలాగే కావాలి అంటే ఇట్లనే కూడా ఉడికించుకొని తర్వాత ఇట్లా తిప్పేసుకోవచ్చు. లేదు అంత ఈ కారంలోకే చిన్న చిన్న పీసులుగా కావాలి అంటే ఇట్లా కలిపేసుకోవచ్చు. నేనైతే కలుపుతున్నానండి. ఇట్లా మెల్ల కొద్దిగా కారంలోకి కలుపుకుంటూ ఉండాలి. మంట మాత్రం అస్సలు పెంచొద్దండి, ఇదంతా సిమ్లోనే చేయాలి. గుడ్డు వేసినాక ఒక 2 నిమిషాలు ఇట్లా సిమ్లోనే ఉంచి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్డు ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి. ఇదో చూడండి, ఏం మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేశాను. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేస్తాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. గుడ్డు ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. వేడివేడిగా రైస్లోకి వేసుకొని తినేద్దాం. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.